కాదురా. రే, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను. తను ఎంత అందంగా ఉన్నా సరే ఇంకొకరిని చూసి నా మనసులోని మధురమైన ఫీలింగ్స్ ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయదు. లవ్ ఇస్ వన్స్, నాట్ ఆల్వేస్. ఏంటే 2 జడలు వేసుకోవటం లేదు? అయ్యో బామ్మ, సిటీలో జడలే వేసుకోరు. ఏం సిటీనో ఏమిటో, మా కాలంలో 3 ముళ్ళు పడేదాకా 2 జడలు వేసుకునేవారు. 2 జడలు చూడగానే తెలిసిపోయేది పెళ్లి కాలేదని. పెళ్లికి ముందు నువ్వు వేసుకున్నావా? పెళ్లికి ముందు నన్ను అందరూ 2 జళ్ళ సీత అని పిలిచేవారు. అసలు మీ తాతయ్యకు నాలో నచ్చింది ఆ 2 జళ్ళేనట. 2 జడలో మీరు చాలా సెక్సీగా ఉండేవారేమో, అందుకనే తాతయ్య గారు ఫ్లాట్ అయ్యారు. పోండారా, నాకు సిగ్గేస్తోంది. రేయ్, ముందే చెప్తున్నాను నాది కాల్చు. నాది 13 ముక్కలు రా. ఇంత చెండాలంగా వేసిన ఎదవెవడరా? నువ్వే నాన్న. రేయ్, ఈసారి నాకు డెఫినెట్ గా జోకర్ తగులుదిరా. రే, ఎవడది? భలే తగిలిందిరా. తమ్ముడు బాల్ ఇచ్చేరా. రేయ్, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? రేయ్, మాటలు తిన్నాగరాని మర్యాదగా సారీ చెప్పు. సారీ చెప్పు, నేను చేస్తావు. ఏమైనా చేస్తా. అయితే నేను చేసి నువ్వు చేస్తావా? చేస్తారా? ఎంత పందెం? రేయ్, చిన్న పిల్లలతో నీకెందుకురా, బాల్ ఇచ్చేరా. రేయ్, నువ్వు నోరుమోయరా. రేయ్, నిన్ను ఓడిస్తా. ఏం చేస్తావో చేసుకో. పైగా రాక్షస తేటిగులు కుడితే చేస్తాం. పదండి తొందరగా రా. ఎంత పని జరిగిపోయింది. థ్యాంక్స్ బాబు, నీ ప్రాణానికి తెగించి నా బిడ్డ ప్రాణం కాపాడు. మా బాబే, సమయానికి నువ్వు కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగేదు. దేవుళ్ళ వచ్చి రక్షించావు బాబు. 100 ఏళ్ళు చల్లగా ఉండు. పదండి. నీ తాలూకానా? మరి హాఫ్ లెవరో? వీడికి హాఫ్ టికెట్ ఏంటి? నిక్కరేసుకున్నాడుగా. మొన్న సంక్రాంతికే 10 నిండాయి. కాకపోతే కొంచెం నా పోలికే అలా కనిపిస్తాడు. ఆ ముక్క చెప్పాల్సింది నువ్వు కాదు, వీడు. నీ ఏజ్ ఎంతమ్మా? మీ మంచికే చెప్తున్నా. వాడిని ఏం అడగొద్దు, కావాలంటే ఈవెన్ అడగండి. ఏ, వాడిని అడిగితే నిజం చెప్పేస్తాడని భయపడి అడగద్దంటున్నారా? ఆహా.
నీ ఏజ్ ఎంతమ్మా? కాలేజా స్కూలేజా? నోట్లో వేలు తీసి చెప్పు. నీ మొహమ్మన్నా నీ పాడిగట్ట దరిద్రములాన గజ్జికొక్క పందికొక్క నక్క వెదవదాల మురుగు పంద నువ్వు నీ బస్సు కింద పడి చావా. ఇక జన్మలో ఎవరిని ఏజ్ అడగదు. దొంగ సచ్చినుడు రాత్రి బౌళ నిద్రే. పిల్లలు పుట్టమంటే ఎట్ట పుడతారు? మీ బాబు ఏం చదువుతున్నాడమ్మా? అసలు బడికే వెళ్ళు. ఇదిగోండి చేంజ్. మీ అత్తగారికి ఇవ్వండి. నేను అత్తనా? నేను మీ అత్తనా? నువ్వు అలా కనిపిస్తే దానికి నన్నేం చేయమంటావే? మీరు టీనేజ్ కుర్రోడ్లాగా టింగు రంగం అంటూ తయారైతే నేను అందరి కళ్ళకి అలాగే కనిపిస్తాను. బస్సు దిగండి, మీ సంగతి చెప్తాను. ఏం చేస్తావు? నేను మీ అత్తలా కనిపించకుండా ఉండటానికి ఏం చేయాలో నాకు తెలుసు. రే దరిద్రుడా, ఈ ఎక్కడ పెట్టొచ్చావేంట్రా? ముళ్ళపూడి వారి ఇంట్లో పెళ్ళంటే మాట పడకూడదు. 5 రోజుల పెళ్లి అదిరిపోవాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. సర్దు. లక్ష్మి, ఇదేనా రావడం? అవునన్నయ్య. ఏమ్మా 2 రోజులు ముందు రావచ్చుగా. ఇప్పుడు మాత్రం ఏమైందిలే అన్నయ్య, 2 రోజులు ఆలస్యంగా వెళ్తాలే. ఏమే బాగా చదువుతున్నావా? ఏంటమ్మా రిక్షావాడికి డబ్బులు ఇవ్వలేదా? సరాసరి లోపలికి వచ్చాడు. బావా, నేను నీ చెల్లాయి మొగుణ్ణి. ఏమే లక్ష్మి, బాగున్నావా? బాగున్నాను. అయ్యో, ఏమిటయ్యా ఈ అవతారం? అంతా మీ చెల్లెలు చాలా వదినా. ఏమ్మా కులాసాయేనా? ఏమిటి నా కోడలు బ్యూటీ క్వీన్ లా తయారైంది? నా కనుక కొడుకు ముందు పుట్టుంటేనా దీనికిచ్చి చేస్తుండేదాన్ని. ఎందుకు నాలా తయారవటానిక? ఏ నోట్లో చూడుపడినట్టు అంత తల్లి పోలిక. ఊరుకో తమ్ముడు, దానికే బంగారం అయితేను. అవును, ఇంతకీ బండాడేడి? బండాడా? నా కొడుక. అవునేడి? ఒరే బండా, రే ఎప్పుడు నోట్లో వేలెట్టుకోవడం మంచి పద్ధతి కాదు, బ్యాడ్ హ్యాబిట్. వాడు నోట్లో జైలు తీసినా అండి, బాటిల్ మూత తీసినా ఒకటే పెంట వాసన. అందుకే వాడు నోట్లో వేలు పెట్టదు. నేను వేలు పెట్టట్లేదురా, తీస్తున్నాను. అదే వద్దంటున్నాను. రే పిల్లల్ని కాగానే సరికాదురా, వాళ్ళని నాలా పెంచాలి. ఏది ఇలాగా? వెళ్ళి అమ్మా, వీడి దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది. అర్జెంటుగా హాఫ్ కొడితే గాని మనిషిని గారు. తమ్ముడు పిలిచావన్నయ్య? కాస్త చిల్లరుంటే. నన్ను క్షమించన్నయ్య, చిల్లరే ఉంటే ఈ చిరుగులు షర్ట్ ఎందుకేస్తాను చెప్పు. నీ మరదలు నా జీవితాన్ని చింపేసిందన్నయ్య. అయినా అడక్కడ కడిగావు. ఇదిగో ఈ చిల్లరుంచుకో. చిల్లరంటే నా దృష్టిలో ఇది కాదు, 500 రూపాయలు. ఎంత? 500. అయ్యబాబోయ్. మొన్నటి దాకా అమ్మాయి కనపడలేదని డల్ గా ఉన్నావు, మరి ఇప్పుడేమైందిరా? రేయ్, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? తను నిన్నటి నుంచి కనిపించలేదురా. అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి, అంతేగా? రే రండ్రా. పద. ఏమిటిది, నా ఎండలు ఇలా మండిపోతున్నాయి? ఎండలన్నాక మండక చల్లగా ఐస్ ముక్కలా ఉంటాయా ఏమిటి? అమ్మాయి, వర్షం పడాలంటే నేను ఐడియా చెప్తాను. ఏమిటి? పెళ్లి కావలసిన ఆడపిల్ల ఎసట్లో వేయాల్సిన బియ్య నోట్లో వేసుకుంటే వర్షం పడుద్ది. అందుకే మా పెళ్లికి కుంభ ఉష్టి కింద గురి చేసింది. అంటే నేను తిన్నానా? తినకపోతే నేను ఇంతలావుగా ఏంటి? నీలా చిల్లర తిండి తిందరా మా చెల్లి. అలా గడ్డి పెట్టన్నయ్యా. సరే సరే, మీరంతా తొందరగా రెడీ అవ్వండి. పంతులు గారు వచ్చి పసుపు కొట్టడానికి ముహూర్తం పెడతా అన్నాడు. ఒక్క జోకర్ కూడా పడట్లేదు. ఈ బండోడేంటని ఇలా పడిపోయాడు? తెలియట్లేదు, మూర్చరోగం ఫిట్స్. తాళం గుర్తుందా? బిఫోర్ మ్యారేజ్ ఉండేది. అలా చూస్తూ నిలబడతారేంటి? నీళ్లు పోయండి. ఏంట్రా? ఏమైందిరా? వచ్చిందా? ఇంకా రాలేదురా. అయ్యయ్యో, ఎప్పుడు ఇలాగే వస్తా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి. ఇప్పుడా? అదే ఫిట్స్. ఇంకా శివరింగ్ ఆగలేదంటే ఇదేదో మేజర్ ప్రాబ్లమే. అరే బాగా నడుస్తుందన్నా. సూపర్ రా. కంటిన్యూ. నువ్వు వెళ్ళి ఇనపరాడు ఎర్రగా కాల్చిపట్రా. అలాగేనండి అయ్యా.
కొంచెం తగినట్టుంది. ఇంకా రాలేదు కదండి, వస్తే తగ్గుతుంది. రాలేదంటాడేంటి? అంటే ఇన్ఫరాడ్ ఇంకా రాలేదు కదండి అది అంటున్నాడు. రే మామా, ఇంకా అమ్మాయి రాలేదు, నువ్వు మాత్రం చచ్చినా లేవకు. ఇలా అయితే నేను చావడం ఖాయంరా. ఏం కాలేరా. ఏంటి ఆడి చెవులు ఏదో చెప్తున్నాడు? అది ఫిట్స్ మంత్రాన్ని చదివాడు సార్. ఓహో, లేదు లేదు, ఇది మంత్రాలకి తంత్రాలకి తగ్గే జబ్బు కాదు, దీనికి అది కావాల్సిందే. రే నువ్వు రారా. దా, 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 దా. అది. అబ్బే, టెంపరీ గా తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఒక్క వాత పెట్టానుకో పర్మనెంట్ గా తగ్గిపోతుందిరా. ఇంకా పెట్టలేదురా. అవునవునవు. చూసావా ఎంత హ్యాపీగా పెట్టించుకున్నావా? పెళ్లి దగ్గర పడుతోందమ్మా, కటింగ్ చేసుకుంటే బాగుంటుందిరా. రారా, నీకు చాక్లెట్ ఇస్తాను. పోనీ ఏం కావాలంటే అది ఇస్తా. రేయ్ కూర్చో. కొంచెం చేయి బాబు. ఏనా నీకు ఏ స్టైల్ కావాలా? నాగార్జున, పవన్ కళ్యాణ్, అమరీష్ పురా? అమరీష్ పూరి పెద్ద గుండయ్య బాబు. మరి ఇంకే స్టైల్ కావాలా? నన్నా మిమ్మల్ని అంకుల్. ఫస్ట్ టైం అంకుల్ అంటాడేంటి? ఏంటమ్మా వీడేంటి ఇలా చూస్తున్నాడు?